ఇలా చూసారా? ఒరెగానో ప్లాంట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఒరెగానో ప్లాంట్ అనగానే మన మైండ్లో చాలా రకాల ప్లాంట్స్ మెదులుతాయి. ఇందులో 40 రకాలకు పైగా జాతులున్నాయి. ఇది మింట్ జాతికి సంబంధించిన ఒక చిన్న సైజ్ మొక్క. ఇటాలియన్ ఒరెగానో, మెక్సికన్ ఒరెగానో, గ్రీక్ ఒరెగానో, టర్కిష్ ఒరెగానో, అమెరికన్, ఇలా రకరకాల ఒరెగానో ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది క్యూబన్ ఒరెగానో, ఇండియన్ బోర్జ్, మెక్సికన్ మింట్, ఇలా చాలా రకాలుగా పిలుచుకుంటాం. మనందరికీ తెలిసిందే వాము ఆకు మొక్క అండ్ కర్పూరవల్లి అని కూడా పిలుచుకుంటాం కదా. బట్ వాము గింజలు ఉంటాయి చూసావా, సీడ్స్, మనం వాడుకునే వాము సీడ్స్ ఉన్నాయి కదా, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మనం తరచుగా వాడుతూ ఉంటాం కదా వాము గింజలు, అజోయిన్ సీడ్స్ అని చెప్పేసి. సో దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. దీని విత్తనాలు వేరే ఉన్నాయి. ఒక్కో ఒరెగానో ప్లాంట్ ఒక్కో యూనిక్ ఫ్లేవర్ని కలిగి ఉంటుంది. ఇటాలియన్ వంటకాల్లో దీన్ని ఎక్కువగా వాడతారు. మనకు మార్కెట్లో స్పైస్ జార్స్లో దొరికే డ్రైడ్ ఒరెగానో లీవ్స్ దొరుకుతాయి కదా, అవి చాలా రకాల ఒరెగానో లీవ్స్ తోటి కలిపి తయారు చేస్తారు. ఒరెగానో ఆకుల్లో ఉన్న ఇంకో గుణం ఏంటంటే, ఆకులు డ్రై అయ్యే కొద్దీ దీని ఫ్లేవర్ చాలా పెరుగుతూ ఉంటుంది. ఫ్రెష్ ఒరెగానో ఆకు చాలా రకాల ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, వైటమిన్ కే, మ్యాంగనీస్, ఐరన్, విటమిన్ ఈ, కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. డొమినోస్ పిజ్జా సీజనింగ్ రెసిపీలో దీన్ని మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడతారు. సూప్స్, స్పాగెటీస్, ఎన్నో రకాల వంటకాల్లో కూడా దీన్ని ఫ్లేవర్ కోసం చాలా ఉపయోగిస్తూ ఉంటారు. ఎంతో అద్భుతమైన సుగుణాలున్న, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మొక్క ఆకుల్ని మనం డ్రై చేసి కొన్ని నెలల పాటు భద్రపరచుకోవచ్చు. ఈ ఆకుల్ని కట్ చేసి డ్రై చేసి పౌడర్ చేసుకుంటే చాలా రకాల వంటకాల్లో ఫ్లేవర్స్ కోసం వాడుకోవచ్చు. ఫ్రెష్ వామాకుతో బజ్జీలు కూడా చేస్తాం కదా, అవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని డైరెక్ట్ సన్లైట్లో డ్రై చేయకుండా ఇండైరెక్ట్ సన్లైట్లో డ్రై చేసుకుంటే బాగుంటుంది. కానీ చాలా టైం తీసుకుంటుంది. ఒక 9 to 8 days వరకు ఇది టైం తీసుకుంటుంది. చాలా లాంగ్ ప్రాసెస్. అలా కాకుండా వేరే విధానాల్లో కూడా ఈ ఆకుల్ని మనం డ్రై చేసుకోవచ్చు. ఆ విధానం చూపిస్తున్నాను. దీని ఆకులు చాలా దళసరిగా ఉంటాయి కాబట్టి ఇది డ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ముందుగా మనం ఈ ఆకుల్ని ప్లాంట్ నుంచి కట్ చేసి కలెక్ట్ చేసుకొని వాటర్తో శుభ్రం చేసి తడి లేకుండా తుడిచి ఎండపెట్టుకోవాలి. అనుకున్నాం కదా, డైరెక్ట్ సన్లైట్లో ఎండపెట్టకుండా ఇండైరెక్ట్ సన్లైట్ అందేలా చూసుకుంటే చాలా మంచిది. బట్ ఈ ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది. ఇంకో విధానంలో అంటే ఓవెన్లో డ్రై చేసుకోవచ్చు. 200 degrees ఫారెన్హీట్లో కానీ 100 degrees సెంటీగ్రేడ్లో కానీ ఓవెన్ని ఫ్రీ హీట్ చేసి తర్వాత ఒక 15 నిమిషాల నుంచి తీసేసుకోవాలి. లోయెస్ట్ టెంపరేచర్లో దీన్ని రెడీ చేసుకోవాలి. తర్వాత కొన్ని గంటల పాటు బయట ఉంచి డ్రై చేసుకోవాలి. ఇంకో విధానం ఏంటంటే, ఒక ప్యాన్ తీసుకుని వేడి చేసుకుని చాలా తక్కువ మంటలో ఈ ఆకులను ప్యాన్లో వేసుకుని డ్రై చేసుకోవాలి. దీనిలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది, ఆకులు మందంగా ఉంటాయి కాబట్టి ఇది డ్రై అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది. కాస్త ఓపిక్గా మనం దీన్ని డ్రై చేసుకుంటే దీని ఫ్లేవర్ బాగుంటుంది. సో మనకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇలా డ్రై అయిన లీవ్స్ని చేత్తోనే మనం ఇలా ఈజీగా స్మాష్ చేసుకోవచ్చు. స్మాష్ చేస్తున్నప్పుడు గదంతా ఎంతో మంచి సువాసనతో నిండిపోతుంది. నిజంగా చాలా మంచి సూపర్బ్ అరోమా వస్తుంది. ఇలా మనం పౌడర్ చేసుకున్న ఈ ఒరెగానో లీవ్స్ని ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకొని మూత పెట్టుకుని జాగ్రత్త చేసుకుంటే చాలా నెలల పాటు నిలువ ఉంటుంది. పిజ్జా సీజనింగ్ మిక్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా దీన్ని ఉపయోగించి వేరే హెర్బ్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్ని కూడా మిక్స్ చేసి ఒక చక్కటి సీజనింగ్ తయారు చేసుకోవచ్చు. ఇదండి మన ఒరెగానో ప్లాంట్ కదా. సో మీ అందరికీ ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక ఈజీ అండ్ యూస్ఫుల్ రెసిపీతో, టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను మరి.